నమస్తే అండి. కమ్మగా ఉండే మామిడికాయ పచ్చిపులుసుని అయితే ఈరోజు చూపించబోతున్నాను. వచ్చేసేయండి. ముందుగా అయితే ఒక పుల్లని మామిడికాయని ఈ విధంగా కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి పట్టేసేయాలండి. కుక్కరు పూర్తిగా ఆవిరిపోయే వరకు పక్కనే ఉంచనియాలి. ఈలోగా దీనికి కావాల్సినటువంటి బెల్లాన్ని అయితే నేను తురిమి పెట్టుకున్నాను. మన ఇష్టమండి, ఇందులో వేసుకోవడానికి బెల్లము లేదా పంచదార తీయదనం కోసం ఏదైనా వాడచ్చు. నేనైతే పంచదార కన్నా బెల్లం కాస్త ఆరోగ్యం కాబట్టి బెల్లం అయితే వేసానండి. ఇంకా ఇప్పుడు ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కరు మూత తీసాను. ఈ విధంగా అయితే మామిడికాయ పూర్తిగా ఉడికైతే ఉందండి. దానిలోకి మరిన్ని నీళ్లు పోసుకొని కాస్త ఉప్పు వేసి తురిమి పెట్టుకున్నటువంటి బెల్లాన్ని కూడా ఈ మిశ్రమంలోనే కలిపేశానండి. ఇప్పుడు ఈ బెల్లము, ఉప్పు, ఈ మామిడికాయ గుజ్జుని మొత్తము ఈ విధంగా నీళ్ళల్లోనే మనము స్మాష్ చేయాలండి. ఆ మామిడికాయకు ఉన్నటువంటి తొక్కుని తీసేసి ఆ టెంకకున్న గుజ్జు మొత్తము బాగా పిసికేయాలండి. ఇలా చేయడం వల్ల ఆ బెల్లంలోని తీయదనము, మామిడికాయలోని పుల్లదనము, వేసిన ఉప్పు సమపాళ్ళుగా వచ్చాయా లేదా అన్నది ఒకసారి రుచి చూసుకోండి. అలా కలపడం అయిపోయిన తర్వాత ఒక 3 లేదా 4 ఎండుమిరపకాయలకి కాస్త నూనె ఈ విధంగా రాసేసుకొని ఈ మిరపకాయల్ని ఒకప్పుడైతే పొయ్యిల మీద నిప్పుల మీద కాల్చేవాళ్ళు. ఇప్పుడు మనకు ఆ సౌకర్యం లేదు కాబట్టి స్టవ్ మీదే ఈ మిరపకాయలు కాస్త వాడనివ్వాలండి. ఈ విధంగా ఇలా వాడిన మిరపకాయల్ని ఈ మామిడికాయ రసంలో వేసేసి మిరపకాయల్ని కూడా ఇలా బాగా ఈ నీటిలోనే మనము స్మాష్ చేయాలి. ఇలా పూర్తిగా మిరపకాయల్ని పిసికిన తర్వాత కాస్త కారం కూడా ఈ పులుసుకి అయితే తగులుతుందండి. ఇంకా ఇప్పుడైతే ఇది ఆహా ఎంత రుచిగా ఉంటుందంటే పుల్లదనము, తీయదనము, ఉప్పదనము, కారము కలిపి గ్లాసులో పోసుకొని తాగేయాలన్నంత అద్భుతంగా ఉంటుందండి. ఇంకా మరెందుకు ఆలస్యం, చక్కగా అన్నంలో ఈ మామిడికాయ పచ్చిపులుసు వేసుకొని అయితే నేను కడుపు నిండా తినేసానండి. నిజంగా అండి, ఒక్కసారి ట్రై చేసి చూడండి. మామిడికాయ పచ్చిపులుసు చాలా బాగుంటుంది. ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.